ధర్మారం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణంలో ఎలిగేడు, జూలపల్లి, ధర్మారం మండలాలకు కేటాయించిన 252 మంది పీఓలకు శిక్షణను అందించారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని శ్రీరాంపూర్, పెద్దపల్లి మండలాలకు చెందిన 411 మందికి ఎన్టీపీసీలోని కాకతీయ కళ్యాణ మండపంలోని పాలకుర్తి, అంతర్గం, రామగుండం మండలాలకు నియమించిన 368 మంది ప్రిసైడింగ్ అధికారులకు ఎన్నికల నిర్వహణపై శిక్షణ ఇచ్చారు. ఇక రేపు సుల్తానాబాద్లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లోని ఓదెల, సుల్తానాబాద్ మండలాలకు మంతని, జేఎన్టీయు కళాశాలలో రామగిరి, కమాన్పూర్, ముత్తారం, మంతని మండలాలకు కేటాయించిన 548 మంది ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ ఇవ్వనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణతో పాటు పోలింగ్ కేంద్రంలో వ్యవహరించాల్సిన తీరుపై జిల్లాకు కేటాయించిన ట్రైనర్స్తో పాటు అవగాహనతో పాటు శిక్షణ కల్పించారు. గ్రామ పంచాయతీతో పాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల విధి విధానాల పుస్తకాలను ప్రిసైడింగ్ అధికారులకు అందజేశారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఈరోజు ధర్మారము, జూలపల్లి, ఎలిగేడు మండలం టీచర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ప్రిసైడింగ్ అధికారులుగా శిక్షణ ఇవ్వడం కొరకు ధర్మారం మండలం అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్లో శిక్షణ ఇవ్వడం జరిగింది. సో అందులో మొత్తం 3 మండలాలకు కలిపి 252 హాజరు కావడం జరిగింది. జిల్లా యంత్రాంగం ఏదైతే మనకు టీఓటీలుగా నియమించారో వాళ్ళ ద్వారా సంబంధిత టీచర్లకు శిక్షణ ఇవ్వడం జరిగింది. ఇది ఫస్ట్ ట్రైనింగ్. నెక్స్ట్ గౌరవ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు, అలాగే గౌరవ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు వివిధ ట్రైనింగ్లు కూడా మనం కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఫస్ట్ ట్రైనింగ్ కాబట్టి సెకండ్ ట్రైనింగ్ అనేది నిర్ణయించిన ప్రకారంగా ధర్మారం మండలం కూడా కొనసాగుతుంది. సో ఎన్నికల ప్రక్రియలో భాగంగా గౌరవ ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు అన్ని ప్రక్రియ సన్నద్ధంగా చేయడం జరుగుతుంది. గౌరవ జిల్లా యంత్రాంగం ఏదైతే సలహాలు సూచనలు ఇస్తున్నారో ఆ ప్రకారంగా కింది స్థాయికి కూడా తీసుకుపోయి మా మండలకు సంబంధించిన ఓవరాల్గా టీపోల్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఎవరైనా దాని ప్రకారంగా 266 మనకు వార్డ్స్ ఉన్నాయి. దానికి అనుగుణంగానే స్టాఫ్ కూడా